ఇక రేవంత్ పాలనలో అన్నదాతలకు కన్నీళ్లే మిగులుతున్నాయి. ఆరుగాలం కష్టించి పంట పండిస్తే మద్దతు ధర రాక రైతులు ఆగమవుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం ఆవంచులో పత్తి రైతు ఆవేదన కలకలం సృష్టించింది. కూలీల కొరత, అధిక కూలీలు, గిట్టుబాటు ధర లేక పెట్టిన పెట్టుబడి ఏలేదని భావించిన రైతు తన 3 ఎకరాల పత్తి పంటకు నిప్పంటించాడు. అధిక వర్షాలతో అంతంత మాత్రమే పండిన పత్తి అమ్ముకోవడం కష్టంగా మారిందని మనస్తాపానికి గురయ్యాడు. కాంగ్రెస్ సర్కారు వచ్చినప్పటి నుంచి పంట పండించడం ఎంత కష్టమో అమ్ముకోవడం అంతకన్నా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశాడు. రైతు వ్యతిరేక రేవంత్ ప్రభుత్వానికి తమ ఉసురు తగులుతుందని నిప్పులు చెరిగాడు. రైతుక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ చారి అందిస్తారు. చారి, మరి నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం ఆవంచులో పత్తి రైతు తన 3 ఎకరాల పత్తికి నిప్పంటించినట్టుగా తెలుస్తుంది. పత్తికి గిట్టుబాటు ధర రాక పెట్టిన పెట్టుబడి కూడా రాదని మనస్తాపం చెంది ఈ విధమైనటువంటిగా నిప్పంటించినట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి చారి? అమూల్య, నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామానికి చెందినటువంటి ఒక రైతు ఆవేదనతో అతను పత్తి తనకున్నటువంటి 3 ఎకరాల్లో ఉన్నటువంటి పత్తి పంటకు నిప్పు పెట్టినటువంటి సంఘటన జరిగింది. దీనికి సంబంధించి ఆ రైతు 9 ఎకరాల్లో పత్తి పంట వేయగా ఇప్పటికే అధిక వర్షాలు కురిసి ఆ పంట సరిగా వెళ్ళకపోవడంతో 6 ఎకరాలు పత్తి చేనంతా కూడా నష్టపోయానని చెప్పేసి పెట్టిన పెట్టుబడులక కూళ్లు ఇవన్నీ తర్వాత అమ్ముకోవడం అతి కష్టమై 6 ఎకరాల అమ్ముకుంటే 6 ఎకరాల పంట పండించి అమ్ముకుంటే పూర్తిగా నష్టం వచ్చిందని చెప్పేసి దీన్ని చూసినటువంటి రైతు మరొక 3 ఎకరాల పత్తి పంట తెంపాల్సి ఉంటుంది. ఆ పత్తిని తెంపి అమ్మాల్సినటువంటి పత్తి పంటను అది మొత్తం ఆయన ఒకసారి లెక్క చేసుకుంటే ఇది కూడా పూర్తి స్థాయిలో కూలీలు అంటే ఎవరైతే కూలీ తెంపే వాళ్ళు ఉంటారో ఆ పత్తిని తెంపే వాళ్ళు ఉంటారో వాళ్లకు కూలీలు ఇచ్చేస్తే మిగిలేది ఏమి లేదు. తర్వాత అమ్ముకోవడం కూడా అతి కష్టంగా ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా మళ్ళీ నష్టం వస్తుందని చెప్పేసి గ్రహించినటువంటి ఆ రైతు ఆవేదనకు గురై ఒకసారిగా తన 3 ఎకరాలకు ఉన్నటువంటి పత్తి పంటను నిప్పంటించినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే పంట పండించడం ఎంత కష్టమో అంతకు మించి ఇప్పుడు ఈ ప్రభుత్వాల్లో అమ్ముకోవడం అంతకు మించి కష్టం అవుతుందని చెప్పేసి కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఒకవేళ అమ్ముకుంటే ఆ పత్తి కూలీలకే సరిపోతుంది, మరి మిగతాదంతా కూడా పెట్టిన పెట్టుబడి ఏంటి, తర్వాత యూరియా బస్తాలు ఏంటి, తర్వాత రకరకాల అయినటువంటి ఖర్చులు ఉంటాయి, ఇతరాల ఖర్చులు ఏంటివి, ఇవన్నీ కూడా ఎల్లవు అని చెప్పేసి ఇప్పుడు ఉన్న దాన్నే నిప్పండించినటువంటి పరిస్థితి. ఇది చూసినటువంటి చుట్టుపక్కల వారు కొంతమంది అతన్ని చేసే ప్రయత్నం చేశారు. అతను ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అతను ససేమిరా అని చెప్పేసి నాకు నష్టం వస్తుంది, మరింత నష్టం వస్తుంది పత్తి తెంపితే అని చెప్పేసి కూడా అతను ఆవేదనతో ఆ పత్తి పంటకు నిప్పండించినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే పత్తి నిప్పండించినటువంటి క్రమంలో కొంతమంది అటు పక్క వచ్చిన వాళ్ళు కూడా కొంత పత్తి మేము తీసుకుంటామన్నట్టుగా కూడా వాళ్ళు చెప్పినప్పటికీ కూడా ఆయన నాకు ఎవరు తీసుకున్నది నష్టమే వస్తుంది ఖచ్చితంగా, కాబట్టి ఇది నిప్పంటించాల్సింది అని చెప్పేసి అంటించారని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ ప్రభుత్వంలో రైతు పంట పండించడం ఒక కష్టమైతే పంట పండించినటువంటి పంటను అమ్ముకోవడం అంతకంటే కష్టం అవుతుందని చెప్పేసి కూడా రైతు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఆవంచలో ఏదైతే రైతు నష్టపోతానని చెప్పేసి పత్తి పంటకు నిప్పంటించాడో అదే తరహాలో చాలా మంది కూడా నష్టపోయారని చెప్పేసి కూడా రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక ఆవంచనే కాదు, నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా మొన్న వర్షాలు అధికంగా కురియడంతో ఇప్పటికే పత్తి రకరకాలుగా ఇబ్బందులు ఏర్పడ్డాయని చెప్పేసి పత్తి పంట ఇప్పటికే జాలు వారిందని చెప్పేసి దాన్ని తెంపితే మరింత నష్టం వస్తుందని చెప్పేసి ఆ నష్టం కాకుండా తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పేసి అనేక కొర్రీలు పెట్టడమే కాకుండా ఎకరాకు 7 క్వింటాలు కొంటామని చెప్పేసి ఎన్నో కొర్రీలు పెడుతున్నారని చెప్పేసి ఇదంతా భరించే కంటే ఉన్న చేరును దగ్ధం చేయడమే బెటర్ అన్నట్టుగా ఆ రైతు
ఆలోచన చేసి ఆ పత్తి పంటకు నిప్పు పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. చాలా మంది రైతులు కూడా ఇదే తరహాలో చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అమ్ముకోవడానికి వెళ్తే ఒకవైపు కాటన్ మిల్లు అంటే అక్కడ తీసే కొనుగోలు కేంద్రాల వద్ద అనేక కొరీలు ఉన్నాయి. తర్వాత అక్కడ సమ్మెలు చేస్తా ఉంటారు. రోజుల తరబడి మేము ట్రాక్టర్లలో తీసుకొచ్చేసి అక్కడ పత్తి అమ్ముకోవడానికి వస్తే ఏదైతే ఇది ఉందో స్లాట్ బుకింగ్ ఉందో ఆ స్లాట్ బుకింగ్ అయినప్పటికీ కూడా అక్కడ అనేక సమస్యలతో వాహనాలు ఆపితే వాహనాలు రెంటు మీద పడుతుంది. దాంతో పాటుగా ఎక్కువ రోజులు అక్కడే ఉంచితే పత్తి నల్లగా అవుతుందని చెప్పేసి దానికి గిట్టుబాటు ధర రాదు. మొత్తంగా అనేక సమస్యలతో రైతు తల్లదిల్లుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక పత్తి తెంపేటువంటి పరిస్థితి 530 రూపాయలు కూలీ కేవలం ఒక కూలి మనిషికి ఇవ్వాల్సి వస్తుంది. ఇది పత్తి అమ్మితే 550 రూపాయలు వస్తుంది. మరి అక్కడ ఏం మిగులుతుంది అన్నట్టుగా వాళ్ళు రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకే పెట్టుబడులు వెళ్ళవు, తర్వాత కూలీలు వెళ్ళవు, ఇవన్నీ వెళ్లకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ క్రమంలో మరి ఈ పంట తెంపి అమ్మడం కంటే మరింత నష్టం వస్తుంది. కాబట్టి పంట ఉన్న దశలోనే కాల్చిందే బెటర్ అన్నట్టుగా రైతు ఆవేదన చెంది తన పత్తి పంటను దగ్ధం చేసినటువంటి పరిస్థితి అయితే ఈ తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామంలో కనిపించింది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ చారి.